నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు మూసుకుపోయాయని, అందుకే గుండెపోటు వచ్చిందనే మాటల్ని మనం తరచూ వింటుంటాం. కానీ రక్తనాళాలు మూసుకుపోయినప్పటికీ, వాటిలో ఎలాంటి బ్లాకులు లేకున్నప్పటికీ కొంతమందిలో గుండెపోటు వస్తుంటుంది. ఈ రకమైన హార్ట్అటాక్ని మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీస్ అని వాడుకలో మినోకా అని పిలుస్తారు. ఈ మధ్య కనిపిస్తున్న గుండెపోటు కేసుల్లో చాలా మందిలో మినోకా తరహావి ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో రక్తనాళాల్లో బ్లాకులు లేకుండానే సంభవించే మినోకా హార్ట్అటాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు రావడానికి రక్తనాళాల్లో బ్లాకులే కారణమని మనం అనుకుంటాం. కానీ రక్తనాళాల్లో ఎలాంటి బ్లాకులు లేకున్నా హార్ట్అటాక్ ముంచుకొస్తే దాని పేరే మినోకా. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీస్కి సంక్షిప్త రూపమైన మినోకా గుండెపోటు ఇవాళ మనలో చాలా మందిని నిశ్శబ్దంగా కబళిస్తోంది. చూడ్డానికి ఆరోగ్యంగానే కనిపిస్తుంటారు. 2D ఎకో, యాంజియోగ్రామ్ వంటి టెస్టులన్నీ సాధారణంగానే ఉంటాయి. గుండె జబ్బు తాలూకు ఎలాంటి సంకేతాలు మనకు కనిపించవు. కానీ ఒక్కసారిగా గుండెపోటు ఉపద్రవం ముంచుకొచ్చేస్తుంటుంది. బ్లాకులేవి లేకపోయినా మరి గుండెపోటు ఎందుకొస్తోంది, ఎలా వస్తోంది? గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లేనప్పటికీ కొన్నిసార్లు గుండె కండరం దెబ్బతినొచ్చు. ఇలా గుండె కండరం దెబ్బతినటం వల్ల రక్తనాళాల్లో బ్లాకులు లేనప్పటికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మామూలుగా మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రక్తనరాల్లో క్లాట్స్ ఫామ్ అయ్యి రక్తనరం అక్కడితో మూసుకుపోతుంది. అంటే మనకి యాంజియోగ్రామ్ చేసినప్పుడు 50% కన్నా ఎక్కువ ఉంటుంది. దాన్ని అబ్స్ట్రక్టివ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాము. ఇది నార్మల్గా వచ్చే హార్ట్ అటాక్ యొక్క లక్షణం. కానీ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మినోకా అంటారు దీన్ని. ఇది ఇప్పుడు కొత్త టర్మ్ అనమాట. ఇందులో ఏమవుతుంది అంటే పేషెంట్కి గుండె నొప్పి వస్తుంది, ఈసీజీలో మార్పులు ఉంటాయి, ట్రోపోనిన్ అనే ఎంజైమ్ ఏదైతే హార్ట్ అటాక్ వల్ల వచ్చే బ్లడ్లో ఎంజైమ్ అనేది పెరుగుతుంది. ఈ రెండిట్లో ఉంటాయి. నార్మల్ హార్ట్ అటాక్లో ఉంటుంది, వీటిలో ఉంటుంది. కాకపోతే దీనికి దానికి తేడా ఏంటి అంటే మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు 50% కన్నా తక్కువ బ్లాక్ ఉంటుంది దీంట్లో. దీన్ని మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. రక్తనాళాల్లో బ్లాకులేవి లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశం పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గుండె రక్తనాళాలు తాత్కాలికంగా కుచించుకుపోవటం అనేది మహిళల్లో ఎక్కువ. ఈ కారణంగానే స్త్రీలలో బ్లాకులు లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు డాక్టర్. గుండె రక్తనాళాల్లో ఇప్పటికే ఏర్పడిన కొవ్వుగడ్డల్లో పగుళ్లు, చీలికలు ఏర్పడ్డప్పుడు గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే సూక్ష్మ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు దేహంలో వేరే చోట ఏర్పడిన రక్తపు గడ్డలు గుండె రక్తనాళాల్లోకి చేరినప్పుడు గుండె కండరం దెబ్బతిన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో మినోకా అంటే బ్లాకులు లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చిన్న వయసు వారిలోనూ పొగ తాగే అలవాటున్న వారిలోనూ బ్లాకులు లేకుండా గుండెపోటొచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్లాకులు లేకుండానే తలెత్తే గుండెపోటులో కూడా శ్వాస అందకపోవడం, ఆయాసపడడం, ఛాతీపై నొప్పి, ఎడమ భుజం వీపులో ఎడమవైపు నొప్పి, ఎడమ దవడలోనూ నొప్పి కనిపించటం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. కొరోనరీ వాసోస్పాజమ్ అంటే కొరోనరీ దమనాలు ఉంటాయి కదా, కొరోనరీ రక్తనరాలు ఉంటాయి కదా, ఇవి ముడుచుకుపోతాయి. ముడుచుకుపోయి ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే కిందకి రక్త సరఫరాను తగ్గించేంత తీవ్రంగా ముడుచుకుపోవటం. దీన్ని కొరోనరీ వాసోస్పాజమ్ అంటారు. ఇంకోటి మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్. మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అంటే మామూలుగా మనకి యాంజియోగ్రామ్లో కనపడే రక్తనరాలు 500 మైక్రాన్ల కన్నా ఎక్కువ ఉంటాయి. కానీ కొన్ని రక్తనరాలు 500 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటాయి. ఆ రక్తనరాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మనకి హార్ట్ అటాక్ లక్షణాల్లాగా రావచ్చు. దీన్ని మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అంటారు. ఇంకొకటి కొరోనరీ ఎంబోలిజం ఆర్ థ్రాంబోసిస్ అంటే మనకి గుండె రక్తనరాల్లోకి చిన్న చిన్న క్లాట్స్ వెళ్ళటం కానీ గుండె రక్తనరాల్లో క్లాట్స్ ఫామ్ అవటం కానీ దీన్ని కొరోనరీ ఎంబోలిజం ఆర్ థ్రాంబస్.
ఇంకోటి స్పాంటేనియస్ కొరనరీ ఆర్టరీ డిసెక్షన్, అంటే ఏ కారణాలు లేకుండా గుండె రక్తనరాల్లో చీలికలు ఏర్పడటం వల్ల కూడా గుండె నొప్పి లక్షణాలు రావచ్చు. ఇంకోటి ప్లాక్ ఎరోషన్ ఆర్ రప్చర్. ఏంటి అంటే రక్తనరాల్లో మనకి చిన్న వయసు నుంచి చిన్న ప్లాక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్ని ఏమవుతుంది అంటే మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్స్ వల్ల ఈ ప్లాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే స్ట్రెస్ వల్ల కానీ మనకున్న హ్యాబిట్స్ వల్ల కానీ ఈ ప్లాక్స్ అనేవి రప్చర్ అవుతాయో అది రక్తనరాలు 50% కన్నా ఎక్కువ బ్లాక్ చేస్తే మేజర్ హార్ట్ అటాక్ వస్తుంది. తక్కువ బ్లాక్ చేసినప్పుడు ఈ మినోకా అనేది వస్తుంది. ఇంకోటి ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ గుండె కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు మయోకార్డైటిస్, లేకపోతే స్ట్రెస్ వల్ల కూడా గుండె కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని స్ట్రెస్ కార్డియోమైపతి అంటాం. ఈ అన్ని లక్షణాల వల్ల, ఈ అన్ని కారణాల వల్ల మనకి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ విత్ నాన్ అబ్స్ట్రక్టివ్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అనేవి వస్తూ ఉంటాయి. బ్లాకులు లేకుండానే సంభవించే మినోకా గుండెపోటు అనేది మహిళలు ఒత్తిడికి గురయ్యే వాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. యాంజియోగ్రామ్లో కూడా బ్లాకులు ఉన్నట్లు కనిపించవు. అయితే గుండెపోటు లక్షణాలు మాత్రం కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. మినోకా గుండెపోటు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీలో తేలికపాటి నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట, కారణం లేకుండా చెమటలు పట్టడం, ఇవన్నీ మినోకా గుండెపోటు తాలూకు అనుమానిత సంకేతాలే. రక్తనాళాల్లో బ్లాకులు లేవని రిపోర్టులు చెబుతున్నప్పటికీ గుండె మాత్రం తగినంత రక్తం అందక అవస్థపడుతూ ఉంటుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే, చికిత్స తీసుకోకుండా శ్రద్ధ చేస్తే గుండె కండరాలు క్రమంగా బలహీనపడతాయి. దీంతో మళ్లీ హార్ట్అటాక్ వచ్చే ప్రమాదము పెరుగుతుంది. గుండె పనితీరు తగ్గిపోతుంది. చివరికి అది హార్ట్ ఫెయిల్యూర్ దాకా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరంలో కనిపించే చిన్న హెచ్చరికల్ని సైతం పట్టించుకోవాలి. ఛాతీలో నొప్పి, ఆయాసం, శ్వాస కష్టాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాల మేలు. ఇవన్నీ కూడా మహిళల్లో చిన్న వయసు వాళ్ళే ఎక్కువ ఉంటాయి. దీనికి గల కారణాలు ఏంటి అంటే, ఒకటి మహిళల్లో హార్మోనల్స్ చేంజెస్ వల్ల, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల రక్తనరాల్లో తేడాలు జరిగి, స్ట్రెస్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, వీటన్నిటి వల్ల కూడా మహిళల్లో చిన్న వయసు వాళ్ళల్లో ఎక్కువగా కనపడతా ఉంటుంది. మినోకాలో సిమ్టమ్స్, నార్మల్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. మనకి నార్మల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ అయితే లక్షణాలు ఉంటాయో, గుండె నొప్పి రావటం, ఆయాసం రావటం, ఇవన్నీ కూడా రెండిట్లో ఉంటాయి. కానీ రెండిటికి తేడా ఏంటి అంటే, నార్మల్ హార్ట్ అటాక్ అంటే అబ్స్ట్రక్టివ్ కొరనరీ ఆర్టరీ డిసీజ్లో గుండె నొప్పి బాగా తీవ్రంగా ఉండటం, నడిచినప్పుడు గుండె నొప్పి ఎక్కువ అవటం ఉంటుంది. కానీ మినోకాలో చూసుకుంటే గుండె నొప్పి అనేది స్టేబుల్గా అలా నొప్పి ఉండటం, రాత్రిపూట ఎక్కువ ఉండటం, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళటం ఉంటుంది. ఇంకొకటి నార్మల్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో నడిచినప్పుడు లేకపోతే ఏమన్నా ఒత్తిడి గురైనప్పుడు గుండె నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. వేరాస్ మినోకా పేషెంట్స్లో ఏంటంటే స్ట్రెస్ వల్ల కానీ యాంగ్జైటీ వల్ల ఎక్కువ ఉంటాయి. ఈ నార్మల్ అబ్స్ట్రక్టివ్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ పేషెంట్స్లో ఈ గుండె నొప్పి వచ్చినప్పుడు ఎక్కువగా చెమటపోయటం, ఆయాసం రావటం అనే లక్షణాలు కనపడితే, మనకి మినోకా పేషెంట్స్లో ఈ నొప్పి వచ్చినప్పుడు అలసటగా ఉండటం, ఛాతిలో నొప్పి అనేది తక్కువగా ఉండటం, ఎక్కువ అలజడిగా ఫీల్ అవ్వటం అనేవి ఈ రెండిటికి గల తేడాలు. మినోకా విషయంలో మనకు మెయిన్గా రెండిటికి హార్ట్ అటాక్ లక్షణాలే ఉంటాయి కాబట్టి రెండిట్లో మనకి ఈసీజీలో హార్ట్ అటాక్ లక్షణాలలాగా కనిపిస్తాయి. ట్రోపోనిన్ అనే ఎంజైమ్ పెరుగుతుంది. కానీ మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మినోకాలో లెస్ దాన్ 50% అంటే 50% కన్నా తక్కువ బ్లాక్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దీనికి ఫర్దర్ టెస్ట్లు అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న కారణాలు ఈ టెస్టుల ద్వారా చేసుకోవచ్చు. అందులో మొట్టమొదటిది కార్డియాక్ ఎంఆర్ఐ అంటాం. కార్డియాక్ ఎంఆర్ఐ చేపిస్తే మనకేం తెలుస్తుంది అంటే, గుండె కండరాలు ఏమన్నా వీక్గా ఉన్నాయా, లేకపోతే స్ట్రెస్ కార్డియోమైపతి అంటాం, వాటిలాగా ఏమన్నా అనిపిస్తుందా, ఈ రెండు కూడా మనకి గుండె స్కానింగ్ అంటే 2D ఎకో కార్డియోగ్రామ్లో కూడా మనకు తెలుస్తాయి. తర్వాత
మనకి యాంజియోగ్రామ్ చేశాక 50% కన్నా తక్కువ ఉంది బ్లాక్, కానీ హార్ట్ అటాక్ లక్షణాలు కనపడుతున్నాయి అంటే మనం ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటాం. అంటే ఇంట్రావాస్కులర్ ఆర్ ఇంట్రాకొరనరీ ఇమేజింగ్ అంటే ఐవెస్ ఆర్ ఓసిటీ అనే పరికరాల ద్వారా మనం లోపల కారణాలు తెలుసుకోవచ్చు. అంటే లోపల ఏమన్నా డిసెక్షన్ అంటే స్పాంటేనియస్ కొరనరీ ఆర్టరీ డిసెక్షన్ ఉందా, లేకపోతే ప్లాక్ ఎరోషన్ కానీ ప్లాక్ రప్చర్, ఇందాక మనం అనుకున్న కారణాలు చూసుకోవచ్చు. తర్వాత కొరనరీ వాసోస్పాజమ్ టెస్టింగ్ అనేది ఉంటుంది. వీటి వల్ల ఇలాంటి పేషెంట్లు తరచుగా గుండె ధమనులు ముడుచుకుపోయి రక్త సరఫరాను తగ్గిస్తుందా లేదా. ఇంకోటి మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ని టెస్ట్ చేయటానికి కూడా పరికరాలు అనేవి ఉంటాయి. వీటిలన్నిటితో పాటు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, వీటి వల్ల చిన్న వయసులో లేకపోతే మహిళల్లో ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అనేది థ్రాంబోఫీలియా ప్రొఫైల్స్, క్లాటింగ్ టెండెన్సీ ఎందుకు ఎక్కువ వస్తుంది, లేకపోతే స్ట్రెస్ వల్ల, ఇవన్నీ కూడా మనం గుర్తించవచ్చు వీటన్నిటి ద్వారా. గుండెపోటు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తొలుత ఈసీజీ, ఎకో, ఆ తర్వాత ట్రోపోనిన్ అనే పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యాంజియోగ్రామ్ కూడా చేస్తారు. మినోకా వచ్చిన వారిలో యాంజియోగ్రామ్ చేశాక డాక్టర్లకు బాధితుల్లో బ్లాకులు ఏవి పెద్దగా కనిపించవు. ఈ విషయాన్ని వాళ్లకు చెప్పినప్పుడు వారు సంతోషిస్తారు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మినోకా కూడా గుండెపోటే. కాబట్టి గుండెపోటులో ఏ దుష్పరిణామాలుంటాయో మినోకాలోనూ అవే ఉంటాయి. కాబట్టి మినోకాని గుర్తించాక దాని కారణాలని తప్పకుండా తెలుసుకోవాలి. ఇందుకు ఇంట్రా కరోనరీ ఇమేజింగ్, కార్డియాక్ ఎంఆర్ఐలు బాగా తోడ్పడతాయి. వీటి సాయంతో గుండె రక్తనాళాల గోడల్ని నిశ్చితంగా పరిశీలించవచ్చు. గుండె కండరం ఏ మేరకు దెబ్బతిందో అంచనా వేయొచ్చు. ఇంకా మినోకాకు కారణమైన ఇతరత్ర అంశాల్ని తెలుసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. బ్లాకులు <70% ఉన్నా కానీ వచ్చే హార్ట్ అటాక్కి, బ్లాకులు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న హార్ట్ అటాక్ కనుక సిమ్టమ్స్ కనుక మనం గమనిస్తే చాలామందికి కూడా యాంజైనా, అన్స్టేబుల్ యాంజైనా అనేది దీని యొక్క ప్రధాన సిమ్టము. మనందరికీ తెలుసు యాంజైనా అంటే ఛాతీ మధ్య భాగంలో అసౌకర్యంగా ఉండటం, రెండు భుజాలకి కానీ లేదా ఎడమ చేతికి కానీ గొంతు పైభాగం వరకు, ఆల్మోస్ట్ కింద దవడ వరకు, బొడ్డు పైభాగం నుంచి కింది దవడ వరకు ఎక్కడైనా సరే అసౌకర్యంగా ఉన్నట్లయితే దీన్ని మనం యాంజైనా అంటాం. ఎస్పెషల్లీ ఇది నడకతో వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ బ్లాకులు లేకుండా హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి, అంటే <50% బ్లాకులు ఉండి హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి కొన్నిసార్లు ఏటిపికల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే నడుస్తుంటే ఆయాసంగా రావటం, నడుస్తుంటే దడగా ఉండటము, గుండె దడగా ఉండటము, అదేవిధంగా నడుస్తుంటే డిజీనెస్ అంటే కళ్ళు తిరిగిపోవటము, రోజువారీ పనుల్లో బాగా అలసటగా ఉండటము, ఇవన్నీ కూడా ఏటిపికల్ సిమ్టమ్స్ అంటాము. ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ అనేవి మనకి ఈ హార్ట్ అటాక్ ఉండి బ్లాకేజెస్ కింద <50% ఉన్న వాళ్ళలో కనిపించే ప్రధాన లక్షణాలు. అప్పుడు ఈ వ్యాధిని ఎలా డయాగ్నోజ్ చేయాలి? ముఖ్యంగా వీటిలో ఏంటంటే ఒకటి ఎఫ్ఎఫ్ఆర్ అంటాం. ఈ ఎఫ్ఎఫ్ఆర్ టెస్ట్ ద్వారా ఫస్ట్ మనం ఈ బ్లాక్ యొక్క పర్సంటేజీ తక్కువగా ఉంది అనేది మనం నిర్ధారణ చేసిన తర్వాత ఈ కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది మనం డయాగ్నోజ్ చేయడానికి మనం ఈ ఎడినోసిన్ అనే వాసో డైలేటర్ ఇచ్చి కరోనరీ ఆర్టరీ యొక్క మైక్రో వెసల్స్లో ఈ ఫ్లో రిజర్వ్ ఎంత ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కరోనరీ ఫ్లో రిజర్వ్ కనుక మనకి <2 కనుక ఉన్నట్లయితే కరోనరీ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది మనం డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో మనం మెడిసిన్స్ ద్వారానే ఈ జబ్బుని మనం నయం చేయవచ్చు. బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్ కన్నా కూడా బ్లాకులు తక్కువ పర్సెంటేజ్లు ఉండి వచ్చే హార్ట్ అటాక్స్ అనేవి యూజువల్గా ప్రోగ్నోసిస్ బాగుంటుంది. అంటే ఏంటంటే మనకి బ్లాకులు ఉండి వచ్చే హార్ట్ అటాక్లో మనకి 5 to 6% మోర్టాలిటీ ఉంటే దీంట్లో మనకి 3% మోర్టాలిటీ ఉంటుంది. అదేవిధంగా హాస్పిటలైజేషను మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే రిస్క్ కూడా బ్లాకులు లేని కేసెస్లో మనకి వచ్చే రిస్క్ అనేది యూజువల్గా తక్కువగా ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే మనం ఈ యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అనేది మినిమం 6 months to 1 year కంపల్సరీ వాడాలి. తర్వాత కూడా ఎకోస్పిరిన్ టాబ్లెట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. ఎందుకు ఈ ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రిల్ టాబ్లెట్లు వాడాలి బ్లాకులు లేకపోయినా అంటే బ్లాకులు <50% ఉన్నా కానీ ఈ ప్లాక్ అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ చిట్లిపోయి దాని మీద క్లాట్ ఫామ్ అయిపోయి మైక్రో ఎంబోలిజం ద్వారా మనకి ఇక్కడ
హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అంటే దీన్ని మనం ప్లాక్ ఎరోజన్ లేదా ప్లాక్ రప్చర్ అంటాం. ఈ ప్లాక్ ఎరోజను, ప్లాక్ రప్చరు లెస్ దాన్ 50% బ్లాకేజెస్ ఉన్నా కానీ మనం ఈ యాంటీప్లేటెంట్స్ ఏజెంట్స్ అనేది కంపల్సరీ మనం 1 year వాడి తర్వాత మనం సింగిల్ యాంటీప్లేట్లెట్ ఏజెంట్కి వస్తాం. ముందు 2 drugs వాడతాం, ఎకోస్ప్రిన్, క్లోప్రోగ్రిల్. దాన్ని మనం డ్వాల్ యాంటీప్లేటెంట్ ఏజెంట్స్ అంటాం, DAPT అంటాం. తర్వాత 1 year తర్వాత సింగిల్ యాంటీప్లేటెడ్ వాడతాం, అంటే ఎకోస్ప్రిన్ అంటాం. అదేవిధంగా స్టాటిన్స్ 80 mg అట్రోస్టాటిన్ వాడటం ద్వారా ఏమైందంటే మనకి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అనేది స్టెబిలైజ్ అవుతుంది. అప్పుడు ఈ ప్లాక్ రప్చరు అయ్యే రిస్క్ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేవి ఈ కరోనరీ వాసోస్పాజం వలన వచ్చే నాన్ అబ్స్ట్రక్టివ్ హార్ట్ అటాక్స్కి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ డిల్టియాజైమ్ కానీ వెరపాములు కానీ వాడతాం. ఈవెన్ బీటా బ్లాకర్స్ అంటే మనందరం మెటోప్రొలాలు, బిసోప్రొలాలు ఈ డ్రగ్స్ వాడటం ద్వారా కూడా ప్లాక్ రప్చర్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా రానోజెక్స్, నైట్రేట్స్ ఇవన్నీ కూడా మనం ఈ హార్ట్ అటాక్ బ్లాకులు లేకుండా, బ్లాకులు తక్కువ పర్సంటేజ్లో ఉండే వచ్చే హార్ట్ అటాక్కి మనం వాడే మెడిసిన్స్. యూజువల్గా స్టెంటింగ్ కానీ బైపాస్ సర్జరీ కానీ ఈ కేసులకు మనం ప్రిఫర్ చేయము, రొటీన్గా అయితే ప్రిఫర్ చేయము. మినోకాను సైలెంట్ కిల్లర్గా చెప్తారు డాక్టర్లు. పైకి గుండెపోటు లక్షణాలు కనిపిస్తుంటాయి కానీ యాంజియోగ్రామ్లో మాత్రం ఎలాంటి బ్లాకులు కనిపించవు. అనుమానాన్ని రూఢీ చేసుకోవడానికి కార్డియాక్ MRI, ప్రత్యేకమైన బ్లడ్ టెస్టులు చేయాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. నిశ్శబ్దంగా ప్రాణాలకు ముప్పుని తెచ్చిపెట్టే మినోకా గుండెపోటు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మినోకా గుండెపోటు చికిత్స అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. గుండెపోటు రావడానికి రక్తనాళాల్లో బ్లాక్ కారణం కాదు. కాబట్టి గుండెపోటు ఎందుకొచ్చింది, ఏ కారణం వల్ల వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ECG, ఎకో, ట్రోపోనిన్, యాంజియోగ్రామ్ వంటి పూర్తి స్థాయి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మినోకా ఉన్న వారిలో గుండెపోటు వచ్చినట్లు అన్ని ఆధారాలు ఉంటాయి. కానీ యాంజియోగ్రామ్ చేసినప్పుడు అందులో బ్లాక్స్ కనిపించవు. కాబట్టి వీళ్లల్లో స్టెంట్ వేసే అవకాశం ఉండదు. అయితే కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. రక్తనాళాలు సంకోచించడం వల్ల గుండెపోటు తలెత్తినప్పుడు కాల్షియం ఛానల్ బ్లాకర్స్, నైట్రేట్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. అలాగే రక్తాన్ని పలుచబరిచే మందుల్ని కూడా తీసుకోవాలి. గుండె కండరాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా బీటా బ్లాకర్స్, ఏస్ ఇన్హిబిటార్స్, స్టాటిన్స్ వంటి మందుల్ని కూడా వాడాల్సి ఉంటుంది. మినోకాకి సంబంధించి ట్రీట్మెంట్ చూసుకుంటే మనం హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి, అబ్స్ట్రక్టివ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ పేషెంట్స్కి మినోకాలో కూడా మనం రక్తం పల్చిపడే టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ లోవరింగ్ టాబ్లెట్స్ ఇస్తాము. వీటితో పాటు హార్ట్ బీటింగ్ అంటే గుండె వేగం తగ్గించే బీటా బ్లాకర్స్, గుండెని స్టెబిలైజ్ చేసే ACE ఇన్హిబిటర్స్ అంటారు వీటిని. ఇది మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత లైఫ్ స్టైల్కి వస్తే స్ట్రెస్ తగ్గించుకోవటం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవటం, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో యోగా ఆర్ మెడిటేషన్ ఇవన్నీ చేసుకోవటం, ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. వీళ్ళల్లో మినోకా పేషెంట్స్లో మనం ఫస్టే చూసాం కదా, మినోకా అంటేనే మనకి యాంజియోగ్రాఫికల్గా 50% కన్నా తక్కువ బ్లాక్ ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో స్టెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వీళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. వీళ్ళలో ఎంతైనా అంత తీవ్రత లేకపోయినా మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోవటం, వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు తరచుగా హాస్పిటల్కి రమ్మని చెప్పటం, మెడికేషన్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి వస్తుంది. మినోకా మీద ఎలాంటి అవేర్నెస్ అంటే మహిళల్లో, చిన్న వయసు వాళ్ళల్లో ఇవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఏ చిన్న లక్షణాలున్నా, ఇప్పుడు చాలామంది గ్యాస్ నొప్పి అని చెప్పి అశ్రద్ధ చేయటం, తర్వాత తీవ్రంగా గుండె కండరాలు బాగా వీక్ అయిపోయి ఆయాసం ఉన్న స్టేజ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి చిన్న లక్షణాలున్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి బేసిక్ టెస్ట్ అంటే ECG, ఎకోకార్డియోగ్రామ్, గుండెకి సంబంధించిన రక్త పరీక్ష, ట్రోపోనిన్ అనే టెస్ట్ చేయించుకోవటం ఇవన్నీ చాలా అవసరం. ఇంకోటి ఇవి ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడున్న జీవనశైలిలో స్ట్రెస్ అనేది చాలా అధికంగా ఉంది. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవటం, ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవటం, డైలీ 1/2 hour to 45 minutes కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది మన జీవనశైలిలో అవలంబించుకోవటం వల్ల వీటిని నివారించవచ్చు. మినోకా గుండెపోటును నివారించాలంటే ముందుగా గుండె తెలియజెప్పే హెచ్చరికల్ని మనం వినాలి. అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సాయం తీసుకోవాలి.
రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగకుండా చూసుకోవాలి. అవసరమైతే స్టాటిన్ మందుల్ని వాడుకోవడం మేలు. గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే ఈసీజీ, 2D ఎకో, యాంజియోగ్రామ్ వంటి పరీక్షల్ని తరచుగా చేయించుకుంటుండాలి. ఇక ఒత్తిడికి చిక్కకూడదు. ఒత్తిడిని జయించేందుకు అవసరమైతే యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయం తీసుకోవాలి. ఇప్పటికే హై బీపీ, షుగర్ జబ్బులున్నట్లయితే ఆహారపు అలవాట్లు, జీవనశైలి జాగ్రత్తల సాయంతో వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. రోజు కాసేపైనా నడవడాన్ని అలవాటుగా చేసుకోవాలి. చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు గుండె ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి. మినోకా తరహా గుండెపోటును చాలా వరకు నివారిస్తాయి. గుండెపోటు రావడానికి కేవలం బ్లాకులు ఒకటే కారణం కాదు. యాంజియోగ్రామ్లో అంతా బాగున్నప్పటికీ మినోకా రూపంలో ప్రమాదం పొంచి ఉంటుందని గుర్తుంచుకోవాలి. గుండెపోటు తరహా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు గ్యాస్ నొప్పి అంటూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. అప్పుడే మన గుండె భద్రంగా ఉంటుంది.